ఇప్పుడు ఆల్రెడీ ఇండియాలో కొన్ని కేసులు ఉన్నాయని చెప్పారు. అది తీవ్రత లేదు. జస్ట్ టెస్టుల్లో వచ్చింది పాజిటివ్ అని. ఇప్పుడు మనం జాగ్రత్త పడాల్సిన సమయం సార్. 2 రకాల సైకాలజీస్ చూస్తాం మనం. అయితే కొంచెం గొంతు నొప్పి లేవగానే ఇది నాకు అయిపోయింది కోవిడ్ వచ్చేసిందని భయపడే వాళ్ళు ఒకటైతే, ఎన్ని సింప్టమ్స్ వస్తున్నాయి ఇది కామన్ ఫ్లూ ఏమో నాకెందుకు కోవిడ్ వస్తుందని అయితే అలా లేకుంటే ఇలా ఉన్న వాళ్ళు ఉంటారు కదా. న్యూట్రల్గా అందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అంటే ఇప్పుడు అంత సీరియస్గా లేదు కానీ అయినా ఎందుకు టెస్ట్ చేస్తున్నారు అనుకో, అది గవర్నమెంట్ మన కంట్రీలో మన దేశానికి సంబంధించి ఎలా అది బిహేవ్ చేస్తుంది, మనం ఎలాంటి ట్రీట్మెంట్ ప్రివెన్షన్స్ యాజ్ ఎ నేషనల్ పాలసీగా గవర్నమెంట్కి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసి డిటెక్ట్ చేసి దాన్ని ఫాలో అవుతుంటారు. అయితే అది యాజ్ ఏ టెస్ట్ తర్వాత బులెటిన్ న్యూస్ అనేది రిలీజ్ చేస్తుంటారు. దాన్ని చూసి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. పాజిటివ్ వచ్చిందా రాలేదా అది కాదు. దాని తర్వాత నేషనల్ హెల్త్ నుంచి మనకు బులెటిన్ వస్తుంది, ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అయ్యే ఛాన్స్ ఉంది. ఆ WHO నుంచి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చూస్తే అలాంటివి ఏమైనా అలర్ట్ వస్తే మనం పట్టించుకోవాలి కానీ ఇలా టెస్టులు వస్తే పట్టించుకోవాలి. 2 ఇట్లా కొంతమంది ఏమో భయపడుతూ ఉంటారు, కొంతమంది నెగ్లిజెంట్గా ఉంటారు. సో భయపడటం అనే కాకుండా అంటే అంతగా భయపడాల్సిన అవసరం అయితే లేదు, కానీ ఈ డౌట్ ఉన్నప్పుడు చెక్ చేసుకుంటే మంచిది. అయితే ఈ నెగ్లిజెంట్గా ఉండే వాళ్ళ వల్ల ఒక డేంజర్ ఉంది, నాకేం కాలేదని అందరికీ అంటించేస్తారు. సో దానివల్ల ప్రమాదం అంటే వాళ్ళు బతకచ్చు కానీ వాళ్ళ వలన వేరే వాళ్ళు చనిపోయే ఛాన్స్ ఉంటుంది. అది వేరే వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ ఎక్కువ ఖర్చులు పెట్టుకోవాల్సిన ఛాన్స్ ఉంటుంది. అది వేరే వాళ్ళు హ్యాపీగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాల్సింది సెలవు పెట్టి ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం పడవచ్చు వీళ్ళ నెగ్లిజెన్స్ వల్ల. వాళ్ళకి అలా పని చేస్తేనే జరుగుతుంది కొన్ని ఫ్యామిలీస్లో. వీళ్ళు చేసిన పని వల్ల వాళ్ళు లీవ్ పెట్టి దానిలో మెడికల్ ఖర్చులు పెట్టుకొని ఫ్యామిలీకి బర్డెన్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. నాకు వస్తే ఏమైంది నాకేం కాదు అది కరెక్టే, కానీ ఇలాంటి కొలెటరల్ అదర్ డ్యామేజెస్ అందరికీ మన కమ్యూనిటీలో అవుతాయి. కాబట్టి ఇన్ఫెక్షన్ రాకపోవడం అనేది మంచిది. కాబట్టి వస్తే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటేనే మనము సేవ్ అవుతాం, వేరే వాళ్ళని కూడా మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం.